అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి 4th క్లాస్ తెలుగు ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. 4th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించిన ప్రతిదీ అంటే ఇంపార్టెంట్ అన్నివి కూడా ఇందులో ఉన్నాయి. నేను మీతో ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు నచ్చితే గనక లైక్ చేయండి. నెక్స్ట్, బసవరాజు అప్పారావు భావకవి గీతకర్త. జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. బసవరాజు అప్పారావు గేయాలు పేరిట ఈయన గీతాల సంపుటిగా వెలువడ్డాయి. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ కవి, కథకులు, విమర్శకులు. తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ రచనలు అనుభూతి గీతాలు అంటే కవితా సంపుటి, లలిత గీతాలు. నెక్స్ట్, పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య. తాళ్లపాక అన్నమయ్య 32,000 సంకీర్తనలు రాశారని ప్రతీతి. వెంకటేశ్వర స్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారు. తేట తెలుగు పలుకుబడి, దేశీ పదసంపద, వాడుక, భాషలోని అపురూప మాధురి అన్నమయ్య కవిత్వంలో పొంగు పొర్లుతాయి. నెక్స్ట్, సోదం రామ్మోహన్ పత్రిక రచయిత, పలు రచనలు, అనువాదాలు చేశారు. సోదం రామ్మోహన్ పత్రిక రచయిత, పలు రచనలు, అనువాదాలు చేశారు. నిఘంటు నిర్మాణం కూడా చేశారు. 2 దశాబ్దాల పాటు విశాలాంధ్రలో, 1 దశాబ్దం పాటు ఉదయంలో పనిచేశారు. నెక్స్ట్, మతములన్నీయు మాసిపోవును, జ్ఞానం ఒకటి నిలిచి వెలుగును అన్న కవి గురజాడ. మతములన్నీయు మాసిపోవును, జ్ఞానం ఒకటి నిలిచి వెలుగును అన్న కవి గురజాడ వెంకట అప్పారావు. నెక్స్ట్, గురజాడ వెంకట అప్పారావు ఆధునిక తెలుగు కవిత్వానికి, సాహిత్యానికి మార్గదర్శకులు, యుగకర్త. ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన కన్యాశుల్కం రచయిత గురజాడ. నెక్స్ట్, గురజాడ తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేశారు. పిల్లలమర్రి వెంకట హనుమంతరావు కూడా విమర్శకులు, కవి. వీరు సాహిత్యాలు, కథలు, ఏకాంకికులు, ఖండకావ్యాలు రచించారు. పిల్లలమర్రి వెంకట హనుమంతరావు రచనల్లో సాహిత్య సంపద, ఆంధ్ర అభ్యుదయం, కాపు పాటలు ముఖ్యమైనవి. సాహితీ రంగంలో జ్ఞానపీఠ పురస్కారం అత్యంత ప్రతిష్టాత్మకమైనది. తెలుగు జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన వారిలో కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ ప్రథముడు. జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు వారిలో 3వ వ్యక్తి రావూరి భరద్వాజ. నెక్స్ట్, వీరు రచించిన పాకుడు రాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. రావూరి భరద్వాజ జన్మస్థలం గుంటూరు జిల్లా తాడికొండ. రావూరి భరద్వాజ గారి గురించి టెట్లో ఒక బిట్ కంపల్సరీగా వచ్చిందండి. నెక్స్ట్, రావూరి భరద్వాజ గారు జన్మస్థలం గుంటూరు జిల్లా తాడికొండ. రావూరి భరద్వాజకు లభించిన పురస్కారాలు: జ్ఞానపీఠ పురస్కారం, కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి, నెహ్రూ పురస్కారం, రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డు మొదలైనవి. నెక్స్ట్, రావూరి భరద్వాజ గారి రచనలు: అపరిచితులు, కథాసాగరం, కథాసంపుటాలు. నెక్స్ట్, ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం. అలాగే కీలుగుర్రం అనేది పిల్లల కథలు. నెక్స్ట్, కరిమ్రింగిన వెలగపండు, జలప్రలయం అనేవి నవలలు మొదలైనవి. నెక్స్ట్, వెంకట పర్వతీశ కవులు అంటే బాలాంత్రపు వెంకట్రావు, ఓలేటి పర్వతీశం. నెక్స్ట్, బాలాంత్రపు వెంకట్రావు జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా మల్లాల. నెక్స్ట్, ఓలేటి పర్వతీశ జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం.
నెక్స్ట్ ఇక్కడ గోర్కీ కథలు, కల్పవల్లి, ఖండకావ్య సంపుటాలను రచించిన కవి వింజమూరి శివరామారావు. వింజమూరి శివరామారావు జన్మస్థలం చంద్రపాలెం, తూర్పుగోదావరి జిల్లా. వింజమూరి శివరామారావుని కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించారు. గుజ్జనగూళ్ళు రచయిత అవధాని రమేష్ గారి సత్యమహిమ గేయ కథ గుజ్జనగూళ్ళ నుంచి తీసుకోబడింది. అవధాని రమేష్ రచనలు కాసుల పేరు, ప్రతీకారం 3 మంచి కథలు. అవధాని రమేష్ తల్లిదండ్రులు సావిత్రమ్మ, సుబ్రహ్మణ్య శాస్త్రి. అవధాని రమేష్ గారి గురించి కూడా టెట్లో ఒక బిట్ కంపల్సరీగా వచ్చింది. నెక్స్ట్ జంజాల పాపయ్య శాస్త్రి రచనలు. అవధాని రమేష్ కర్నూలు జిల్లా ఆవుకు అగ్రహారానికి చెందినవారు. జంజాల పాపయ్య శాస్త్రి రచనలు విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ మొదలైనవి. కవిరాజుగా పేరు పొందిన హేతువాద కవి త్రిపురనేని రామస్వామి రచనలు సూతపురాణం, పల్నాటి పౌరుషం, శంభుక వధ మొదలైనవి. తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన హాస్య నవల బారిస్టర్ పర్వతీశం నవలా రచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం. మొక్కపాటి నరసింహశాస్త్రి ఇతర రచనలు ముక్కుబడి, అభ్యుదయం, పెదమామయ్య. నెక్స్ట్ తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటగా పరిశోధన చేసింది బిరుదురాజు రామరాజు. ఫోక్ టేల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పుస్తక రచయిత బిరుదురాజు రామరాజు రచనలు తెలుగు జానపద రామాయణం, తెలుగు సాహిత్యోద్ధరకుడు. బిరుదురాజు రామరాజు జన్మస్థలం వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం దేవనూరు. ప్రశస్తమైన పద్యశిల్పం, సులలితాధార, దళితులు, అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం మొదలైన లక్షణాలు గల కవి జాషువా. నెక్స్ట్ జాషువా గుంటూరు జిల్లా వినుకొండలో 28/9/1895 జన్మించారు. నవయుగ కవి చక్రవర్తి, కళాప్రపూర్ణ ఈయన బిరుదులు. పిరదౌసి, గబ్బిలం, క్రీస్తు చరిత్ర మొదలైనవి జాషువా రచనలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. జాషువా గారి గురించి కూడా టెట్లో ఒక బిట్ అడగడం జరిగింది. నెక్స్ట్ అడవి బాపిరాజు కవి, నవలాకారుడు, కథకుడు, చిత్రకారుడు. నారాయణరావు, హిమబిందు, గోన గన్నారెడ్డి, శశికళ, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనల్లో కొన్ని. వేమన శతక రచయిత వేమన, సుమతి శతక రచయిత బద్దెన, తెలుగు బాల శతక రచయిత జంజాల పాపయ్య శాస్త్రి, సుభాషిత రత్నావళి రచయిత ఏనుగు లక్ష్మణ కవి, తెలుగు బిడ్డ శతకం రచయిత నార్ల చిరంజీవి, నారాయణ శతకం రచయిత పోతన. నక్షత్రాలు 27, రాసులు 12. ఇక్కడ అర్థాలు: స్వరాజ్యం, సొంత పాలన, మోక్షం, విడుపు, విముక్తి, కంపించడం, వణుకుట, దర్బారు, రాజసభ, సామంతులు, రాజు కింద ఉండే చిన్న రాజులు, వట్టి, ఏమీ లేని, దేశాభిమానం, దేశం మీద ప్రేమ, తోడుపడు, సహాయపడు, ప్రణవం, ఓంకారం, అధర్మం, అన్యాయం, స్వస్తి, శుభం, విదూషకుడు, హాస్యగాడు, ఒట్టి, ఏమీ లేని, కద్దు, కలదు, ఉంది, చెట్టాపట్టాలు, ఒకరి చేతిని మరొకరు పట్టుకోవడం, పరివర్తన, మార్పు, ఆహ్లాదంగా, సంతోషంగా, ఆత్మీయంగా, చిందరవందర, క్రమపద్ధతిలో లేకపోవడం, ఆసక్తిగా, ఇష్టంగా, చిన్నబుచ్చుకొను, నిరాశపడు, అకలంక, మచ్చలేని, చెడుగుణాలు లేనట్టి, సత్యవ్రతం, ఎల్లవేళలా నిజం చెప్పే వ్రతం,
తత్తరం గాబరా, దీనత దారిద్ర్యం, వన్నె అందం రంగు, పద్మం తామర పువ్వు, ఆత్మీయంగా ప్రేమగా, మహిత గొప్పతనం, చరితుండు చరిత్ర కలవాడు పరివర్తన కలవాడు, తెన్నులు చూసి ఎదురుచూసి, ఆర్తి దుఃఖం, మిసిమి నూతన కాంతి, చెన్ను అందం, ధనస్సు విల్లు. నెక్స్ట్ రాశి నక్షత్రాల గుంపు, ఆయనం గమనం, కచ్చికలు కాల్చిన పిడకలు, చాదు పిండితో చేసిన బొట్టు, చెన్నపట్నం మద్రాసు చెన్నై, స్టీమరు ఆవిరితో నడిచే పెద్ద నావా, సౌధం భవనం, శతం 100 100, రుచిమయం కాంతితో నిండి నిధి, ఆత్మగౌరవ కాములు అంటే తమ గౌరవాన్ని కోరుకునేవారు, సుధా అమృతం, కలశం చిన్న కుండ లేదా చెంబు, 5వ ఫారం 10వ తరగతి, అంగవస్త్రం తువాలు, దేశవాళీ దువ్వెన చెక్కతో చేసిన దువ్వెన, బంట్రోతు సేవకుడు, అంతరిక్ష మార్గం ఆకాశం వైపు, ప్రబలడం ఎక్కువ కావడం, రాజదండం రాజశాసనం, గండ వితతిమయం రాళ్లతో నిండింది, ప్రస్తుతింతురు పొగుడుతారు, ఇహం ఈ లోకం. నెక్స్ట్ పదకవితా పితామహుడు అనే బిరుదు గల కవి తాళ్లపాక అన్నమయ్య. వెంకటేశ్వర స్వామిని కేంద్రంగా విశిష్ట సాహిత్య సంగీత సంస్కృతి నిర్మించిన కవి తాళ్లపాక అన్నమయ్య. తాళ్లపాక అన్నమయ్య ఇన్ని వేల కీర్తనలు రాశాడని ప్రతీతి, 32,000. జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. బసవరాజు అప్పారావు. అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. మతములన్నీయు మాసిపోవును జ్ఞానం ఒకటి నిలిచి వెలుగును అన్న కవి గురజాడ. ఆంధ్ర అభ్యుదయం కాపుపాట రచయిత పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. తెలుగులో జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందిన వారిలో ప్రథములు విశ్వనాథ్ సత్యనారాయణ. రావూరి భరద్వాజ రచించిన ఈ నవలకు జ్ఞానపీఠ్ అవార్డు లభించింది. పాకుడురాళ్ళు. గోర్కీ కథలు, కల్పవల్లి ఖండకావ్య సంపుటాలను రచించిన కవి వింజమూరి శివరామారావు. కాసుల పేరు, ప్రతీకారం లాంటి రచనలు చేసిన అవధాని రమేష్ ఈ జిల్లాకు చెందినవాడు. కర్నూలు. తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటగా పరిశోధన చేసినది బిరుదురాజు రామరాజు. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. ఇందులో బిట్స్ చాలా వరకు మనకి టెట్లో రావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన హాస్య నవల బారిస్టర్ పర్వతీశం రచించింది మొక్కపాటి నరసింహశాస్త్రి. శశికళ, గంగిరెద్దు లాంటి రచనలు చేసిన కవి అడవి బాపిరాజు. నెక్స్ట్ పరివర్తన అంటే అర్థం మార్పు. కచ్చికలు అంటే కాల్చిన పిడకలు. ఆధునికాంధ్ర సాహిత్యంలో సందేశ కావ్యంగా పేరొందిన జాషువా గారి రచన గబ్బిలం. నెక్స్ట్ విందు కథలో తల్లి నక్షత్రం. సొంత లాభం కొంత మానుకు పొరుగువారికి తోడు పడవోయ్ అన్న కవి గురజాడ. కందిరీగ కిటుకు కథా రచయిత రావూరి భరద్వాజ. ఇక్బల్ బంతి ఆట ఆడుతున్నాడు. గీత గీసిన పదం ఈ కాలానికి చెందినది. అంటే ఆడుతున్నాడు అనేది వర్తమాన కాలం. నెక్స్ట్ వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడో తెలుపుడి అని నినాదించిన కవి త్రిపురనేని రామస్వామి.
రవి ఇంటి పని చేసి నిద్రపోయాడు. గీత గీసిన పదాన్ని గుర్తించండి. చేసి అంటే అసమాపక క్రియ. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన ఆల్ క్లాసెస్ అనేవి ప్లేలిస్ట్లో ఉన్నాయి. అలాగే తెలుగు థర్డ్ క్లాస్ సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ప్రతి ఒక్కరు చూడండి. ఫ్రీ వీడియోస్ అండి ఇవి. అలాగే మన ఛానల్ కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ అనేది క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్. బాయ్.